ఇక వార్త వివరాల్లోకి వెళ్తే విశాఖ రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు నిర్వహించిన తనిఖీలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 2 మహిళలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 90,000 విలువైన 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాకు చెందిన 2 మహిళలు ప్లాస్టిక్ క్రికెట్ బ్యాట్లను కట్ చేసి అందులో గంజాయి నింపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా గంజాయిని కేరళకు అక్రమంగా రవాణా చేస్తుండగా వారిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్త పోకడ ఇది ఏంటి అనేసి అంటే పిల్లలు ఆడుకునేటటువంటి ప్లాస్టిక్ బ్యాట్ని పైన ఈ గ్రిప్ చేతితో పట్టుకోవడానికి ఉండేటువంటి గ్రిప్ దగ్గర కట్ చేసి దానికి ఈ విధంగా కట్ చేసి దీంట్లో గంజాయి ఫిల్ చేసి ఈ విధంగా గంజాయి ఫిల్ చేసి దాన్ని మళ్ళీ యాజ్టీజ్గా మళ్ళీ దాన్ని టేప్తో గంజాయి ఫిల్ చేసి ఏదైతే కట్ చేసిన భాగం ఉందో దాన్ని మళ్ళీ టేప్తో ఈ విధంగా కవర్ చేసి ఈ టేప్ చుట్టబడింది మనకు అనుమానం రాకుండా ఉండడం కోసం ఎలాస్టిక్ గ్రిప్ అనే దాన్ని దీనిపైన తొడవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇలాంటి బ్యాట్లు 18 బ్యాట్లు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నందు జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ వారు కలిసి సీజ్ చేయడం జరిగింది గంజాయి కేసులో. ఈ బ్యాట్ నందు ఉన్నటువంటి ఫిల్ చేసినటువంటి గంజాయి బయటికి తీయగా సుమారు ఒక 1/2 కేజీ వరకు రావడం జరిగింది. ఇది బ్యాట్ ఒక 1/2 కేజీ, ఇది ఒక 1/2 కేజీలా రావడం జరిగింది. ఈరోజు ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది.